వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తారు. నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ సంఘంలో ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్‌లో ఉండొచ్చు కదా! నీ వర్క్ ప్లేస్‌లో ఉండొచ్చు, నువ్వు చదువుకుంటున్న నీ కాలేజ్‌లో లేదా ఆయా రకాలుగా మరి నువ్వు ఎంతోమంది నీకు ఎదురైతా ఉంటారు. సో, వాళ్ళందరి పేర్లు రాసుకో. బలహీనంగా ఉన్నవారిని. వాళ్ళు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, యవ్వనస్తులైనా, వృద్ధులైనా, పెద్దలైనా ఎవరైనా పర్వాలేదు. అందరి పేర్లు రాసుకో. నీకు ప్రార్థన చేయడానికి నీకు అంశాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి పేర్లు రాసుకొని ఒక్కొక్కరి కోసం నువ్వు విజ్ఞాపన చేసినట్టయితే ఎంతోసేపు నీకు సమయం పడుతుంది. అంతేకాకుండా ఇంకా హాస్పిటల్స్లో ఉన్న రోగుల కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. ఇది శారీరకమైన బలహీనత. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారి గురించి కూడా మనం వాళ్ళ పేర్లు రాసుకొని మనం ప్రార్థన చేయాలి. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళు. ఎంతో ప్రార్థన గురించి ఆశ కలిగిన వ్యక్తులు, ఎంతో మందిరాన్ని ప్రేమించిన వ్యక్తులు.